ఏఐ విప్లవం వెనుక ఇంకా పెద్ద ఆర్థిక సంక్షోభం దాగి ఉందంటే మీరు నమ్ముతారా? ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన టెక్ వ్యవస్థాపకులు ఒకరైన శ్రీధర్ వెంబు గారు చెప్పిన హెచ్చరిక గురించి మాట్లాడబోతున్నాం. వ్యక్తిగతంగా చెప్పాలంటే ఆయన అభిప్రాయాన్ని నేను ఏకీభవిస్తాను. అది గౌరవంగా తీసుకుంటాను. ఎందుకంటే అవి సోషల్ మీడియా హైప్ వల్ల వచ్చినవి కావు. దశాబ్దాల వ్యాపార అనుభవం, మార్కెట్ అవగాహన, ఆర్థిక చక్రాల పరిశీలన వచ్చిన అభిప్రాయాలు. ఆయన చెప్పే ప్రధాన విషయం ఒకటే: ప్రపంచ ఆర్థిక పరిస్థితి క్రమంగా బలహీనపడుతుంది, మరియు ఏఐ ఒకటే దాన్ని రక్షించలేదు. ఏఐ విప్లవం నిజానికి మరింత పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని దాచిపెడుతోందా? ఉద్యోగాల కోతను ఏఐని కారణంగా చూపుతున్న కంపెనీలు పూర్తి నిజం చెబుతున్నాయా? ప్రస్తుతం కనిపిస్తున్న ఏఐ ఉత్సాహం వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలు దాగి ఉన్నాయా? ఇదే ప్రశ్న శ్రీధర్ వెంబు గారు ముందుకు తీసుకొచ్చారు. శ్రీధర్ వెంబు గారి ప్రకారం ప్రపంచ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. ముఖ్యంగా ఏఐ ఒక్కటి ఈ సమస్యలను పరిష్కరించలేదు. ఆయన అభిప్రాయం ప్రకారం చాలా కంపెనీలు ఉద్యోగాల కోతను ఏఐని కారణంగా చూపుతున్నాయి. కానీ అసలు కారణాలు ఏమిటంటే ఆర్థిక ఒత్తిడి, తగ్గుతున్న వృద్ధి, లాభాలపై ఒత్తిడి మరియు ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితి. ఇది మనం ఏఐ బూమ్ చూసే విధానాన్నే మార్చేస్తుంది. ఇక్కడే అసలు కథ ఆసక్తికరంగా మారుతుంది. ఒక కంపెనీ ఇలా చెప్తే, ఆర్థిక ఒత్తిడి కారణంగా మేము రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాము అంటే మార్కెట్ దాన్ని బలహీనతగా చూస్తుంది. కానీ అదే కంపెనీ ఇలా చెప్తే, మేము ఏఐతో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము, అప్పుడు అది ఫ్యూచరిస్టిక్గా, విజనరీగా కనిపిస్తుంది. ఇదే ఏఐ నరేటివ్. కానీ వెంబు గారి ప్రకారం చాలా లేఅఫ్స్ వెనక అసలు కారణం ఆటోమేషన్ కాదు, ఆర్థిక ఒత్తిడి. మరియు కంపెనీలు ప్రతి సమస్యకు ఏఐని కారణంగా చూపిస్తే ప్రజల్లో ఏఐపై నమ్మకం కూడా తగ్గిపోవచ్చు. ప్రస్తుతం బిలియన్ డాలర్లు ఏఐ వైపు ప్రవహిస్తున్నాయి. స్టార్టప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, చిప్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోమేషన్ అన్నీ ఏఐ చుట్టూనే తిరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు. స్టాక్ మార్కెట్లు ఏఐ కథనాలను రివార్డ్ చేస్తున్నాయి. కంపెనీలు తమను ఏఐ కంపెనీలుగా రిపోజిషన్ చేసుకుంటున్నాయి. కానీ వెంబు అడిగే అసౌకర్యమైన ప్రశ్న ఏమిటంటే, ఈ హైప్ ఒక్కసారిగా తగ్గితే, లాభాలు అంచనాలకు తగ్గట్టుగా రాకపోతే ఏం జరుగుతుంది? ఎందుకంటే చరిత్రలో ఇలాంటి పరిస్థితులు మనం ఇప్పటికే వెంబు గారి కథనం ప్రకారం ఈ ఏఐ భూమిని మరింత పెద్ద దృశ్యంతో కలిపి చూస్తున్నారు. ఆయన ప్రకారం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. దాని సంకేతాలు 2008 ఆర్థిక సంక్షోభంలోనే కనిపించాయి. ఒకసారి ఆలోచించండి. ఐఫోన్ వంటి గొప్ప సాంకేతిక విప్లవం వచ్చినప్పటికీ అది ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఆపలేకపోయింది. అంటే టెక్నాలజీ ఒకటే స్ట్రక్చరల్ ఎకనామిక్ ప్రాబ్లంను మ్యాజికల్గా సాల్వ్ చేయలేదు. ప్రజల్లో పెరుగుతున్న భయం ఏంటంటే, ఇక్కడే ఎమోషనల్ షిఫ్ట్ చాలా ముఖ్యమవుతుంది. గతంలో టెక్నాలజీ అంటే అవకాశాలు, వృద్ధి, ఆవిష్కరణ. కానీ ఇప్పుడు చాలామంది ఏఐ అంటేనే ఉద్యోగ భయం, రిప్లేస్మెంట్ మరియు రిలవెన్స్ కోల్పోతామనే ఆందోళన. ప్రపంచంలో ఏఐకి నాయకత్వం వహిస్తున్న అమెరికాలో కూడా చాలా మంది విద్యార్థులు, ఉద్యోగులు ఈ మార్పుతో అసౌకర్యంగా ఉన్నారు. సమాజం ముందుగానే సిద్ధం కాకపోతే ఏఐపై బ్యాక్లాష్ చాలా పెద్దదిగా మారవచ్చు. చాలా మంది చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు ప్రమాదం ఏఐ కాదు, అసలు సమస్య టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో, మారుతోందో సమాజం అంత వేగంగా మారలేకపోవడం. టెక్నాలజీ ఎక్స్పోనెన్షియల్ స్పీడ్తో పెరుగుతుంది, కానీ విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్ ఎథిక్స్, వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ ఇవి చాలా నెమ్మదిగా మారుతున్నాయి. ఈ గ్యాప్నే కాయస్ సృష్టిస్తుంది. ఈ మార్పులో ఎలా నిలబడాలి? అయితే ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? వెంబు గారు చెప్పింది నిజమైతే భవిష్యత్తు అడాప్టబుల్గా ఉండే వాళ్ళదే. ఎమోషనల్లీ రెసిలెంట్గా ఉండాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి, కొత్త విషయాలు నిరంతరం నేర్చుకోవాలి. బ్లైండ్గా ఏ హైప్ని వెంబడించడం సరిపోదు. దాని బదులు బిజినెస్ ఫండమెంటల్స్, కమ్యూనికేషన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్, సేల్స్, డొమైన్ ఎక్స్పర్టైజ్ లాంటి స్కిల్స్ పై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవే ఆటోమేట్ చేయడం కష్టమైన నైపుణ్యాలు. ఏఐ రిపిటేటివ్ పనులను రిప్లేస్ చేయొచ్చు, కానీ ఏఐని స్ట్రాటజికల్గా ఉపయోగించగల వ్యక్తులకు భారీ విలువ ఏర్పడుతుంది. ఇదే అసలు తేడా. టూల్స్ మారుతాయి, కానీ వాల్యూ క్రియేటర్స్ ప్రతి ఎకనామిక్ సైకిల్స్లో సర్వైవ్ అవుతారు. హ్యూమన్ జడ్జిమెంట్ని ఏఐతో కంబైన్ చేసే వాళ్ళే
రాబోయే దశాబ్దంలో అత్యంత విలువైన వాళ్ళుగా మారుతారు. మనం నిజంగా బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నామా, లేకపోతే ఏఐ ఎగ్జైట్మెంట్ వెనుక స్ట్రక్చరల్ వీక్నెస్ను దాచిపెడుతున్నామా? మరియు ఈ హైప్ తగ్గినప్పుడు ఎవరు నిజంగా విలువైన వాళ్ళుగా మిగిలిపోతారు? రాబోయే కొన్ని సంవత్సరాలు ప్రపంచ వర్క్ ఫోర్స్ని పూర్తిగా మార్చేయచ్చు. శ్రీధర్ వెంబు గారి ప్రకారం అభిప్రాయాలతో మీరు ఏకీభవించినా లేక విభేదించినా, ఆయన హెచ్చరిక మనల్ని ఏఐ ఉద్యోగాలు మరియు ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు గురించి మరింత లోతుగా ఆలోచింప చేస్తుంది. అయితే ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఏఐని ఉద్యోగాల కోతకు ఒక ఎక్స్క్యూజ్గా ఉపయోగిస్తున్నారా, లేక ఏఐ మరిన్ని అవకాశాలు సృష్టిస్తుందని మీరు నమ్ముతున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు భవిష్యత్తు ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్న వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.